1980 ప్రారంభంలో తెలుగులో సమాజంలోని దుష్ట శక్తులపై పోరాటం చేసే పోలీస్ అధికారుల పాత్రలతో సినిమాలు తీశారు. ఈ సినిమాల్లో కథానాయకులు లంచగొండి అధికారులపై, అడ్డదిడ్డంగా తీర్పులిచ్చే జడ్జిలపై, అవినీతి పరులైన రాజకీయ నాయకులపై తిరగబడి పేదవారి పక్షాన, అన్యాయానికి బలైన వారి పక్షాన పోరాటం చేసి తమదైన శైలిలో న్యాయం చేసేవారు. సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి ఆ కోవకు చెందిన సినిమాలు. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశానికి మునుపు నటులు చాలా తక్కువ కాలం వెలుగులో ఉండేవారు. తమిళం, హిందీ భాషల్లో కూడా అదే పరిస్థితి. కానీ తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్ చరిత్రను తిరగరాశారు. ప్రత్యేకించి 7 వయసుల్లో కూడా చివరి చిత్రం వరకు ఎన్టీఆర్ కథానాయకుడుగానే నటించారు. టాప్ హీరోగానే కొనసాగారు. నటుడిగా ఎప్పటికప్పుడు తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకుని సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలా తన చిత్రాలు నిలిచేలా జాగ్రత్త పడ్డారు. సర్దార్ పాపారాయుడు చిత్రంలో దేశభక్తి నేపథ్యంగా ఎన్టీఆర్ తనకు తాను ఒక కొత్త బాటను ఏర్పరచుకున్నారు. సినిమా పరంగానే కాకుండా సర్దార్ పాపారాయుడు చిత్రం ఎన్టీఆర్ నిజ జీవితంలో కూడా ఒక మైలురాయి. ఈ చిత్రం షూటింగ్ ఊటీలో జరుగుతుండగా తొలిసారి ఎన్టీఆర్ ప్రజాసేవ గురించి మాట్లాడారు. దర్శకుడు దాసరి నారాయణరావు కేవలం ఎన్టీఆర్ వల్లనే తాను ఈ సినిమా చేయగలిగానని చెప్పారు. 1980 అక్టోబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా 22 కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుని 5 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, 3 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. గతంలో అనేక మహోన్నత పాత్రలు ధరించిన ఎన్టీఆర్ లోని నటనను ఉపయోగించుకుని పాత్ర కోసం నేను, నిర్మాత క్రాంతి కుమార్ తీవ్రంగా ఆలోచించాం. మొత్తానికి కథ తయారైంది. కథ విన్న కొందరు మిత్రులు ఎన్టీఆర్ ఓల్డ్ క్యారెక్టర్ ధరించడానికి ఒప్పుకోరు అని వాదించారు. అయితే ఆయన పాత్రకు ప్రాధాన్యత ఇస్తారు గాని గ్లామర్ కు కాదు అనే విషయం నాకు తెలుసు. ఒకరోజు ఆయనకు కథ వినిపించాం. వినగానే ఆయన, ఇందులో నేను పాపారాయుడు పాత్ర మాత్రమే ధరించి కొడుకు పాత్ర వేరే నటుడితో వేయిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అన్నారు నాతో. పాత్రల పట్ల ఆయనకు అంతటి అవగాహన ఉంది. ఈ చిత్రాన్ని అక్కినేనికి చూపించినప్పుడు ఆయన ఒక్క మాటే అన్నారు, ఈ చిత్రంలో రామారావు గారు తప్ప ఆ పాత్ర ఎవరు ధరించినా పెద్ద ఫ్లాప్ అయ్యేది అని. ఆ విషయాన్ని దాసరి నారాయణరావు గారు సర్దార్ పాపారాయుడు చిత్రం విజయోత్సవ సభలో అన్నారు. 1981లో ఎన్టీఆర్ నటించిన 9 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 6 100 రోజుల సినిమాలు. ఆ 6 కొండవీటి సింహం 37 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ దశాబ్దం మొత్తానికి అదే రికార్డు. 1982 మే 28న జస్టిస్ చౌదరి చిత్రం విడుదలైంది. ఇందులో న్యాయమే ప్రాణంగా బ్రతికే న్యాయాధిపతి పాత్రలో జీవిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి మహానాడు కోసం తిరుపతి తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానుల కోసం జస్టిస్ చౌదరి చిత్రాన్ని ఎక్కువ థియేటర్లో ప్రదర్శించారు. ఆ సినిమా 31 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ ప్రచారానికి గొప్పగా సహకరించింది. బొబ్బిలి పులి సినిమా చివర్లో వచ్చే సుమారు 12 నిమిషాల కోర్టు సన్నివేశం సినిమాకు కీలకమైనది. షూటింగ్ సమయాల్లో ఉదయం 6:30 నుంచి 9:30 వరకు దర్శకుడు దాసరి నారాయణరావు ఆ సన్నివేశం డైలాగులను తిరగరాస్తూ కూర్చున్నాడు. ఎన్టీఆర్ ఉదయం 7 గంటలకే సెట్ కు వచ్చి వెయిట్ చేస్తున్న విషయం కూడా ఆయన గమనించలేదు. డైలాగ్ రాస్తున్న దాసరి నారాయణరావును ఆసక్తిగా చూస్తూ కూర్చున్నారు. 9:30 గంటలకు దాసరి నారాయణరావు తలపైకెత్తారు. ఒకసారి తన చేతి గడియారం వంక చూశారు. అప్పుడు ఆయనకు తాను ఎన్టీఆర్ ని 2:30 గంటల సేపు వేచి ఉండేలా చేశానని తెలిసింది. వెంటనే ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఎన్టీఆర్ అందుకు స్పందిస్తూ, మీరు చిత్రం మెరుగు కోసం కృషి చేస్తున్నారని నాకు తెలుసు అన్నారు. దాసరి నారాయణరావు అప్పుడే రాసిన కొత్త డైలాగులు ఎన్టీఆర్ కు చదివి వినిపించారు. ఆ డైలాగులు విన్న తర్వాత ఎన్టీఆర్ ఆ రోజు షూటింగ్ రద్దు చేయమన్నారు. దాసరి నారాయణరావు విస్మయం చెందారు. ఎన్టీఆర్ కు కోపం వచ్చిందని, అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేయమన్నారని దాసరి అనుకున్నారు. ఎన్టీఆర్ తన డైలాగ్ పేపర్లను తీసుకుని బయటికి వెళ్లిపోయారు. నేరుగా మెరీనా బీచ్ కి చేరుకున్నారు. అక్కడ ఒక ఏకాంత ప్రదేశంలో దాదాపు గంట సేపు సముద్ర హోరుతూ సమానంగా గొంతెత్తి ఆ డైలాగులను బిగ్గరగా చదివారు. తన గలాన్ని ఉపయోగించి డైలాగులు ఎలా పలకాలో నటుడిగా ఆయనకు సహజ సిద్ధంగానే తెలుసు. కానీ స్వరపేటిక మరింత స్పష్టంగా భావాలను పలికేలా నిరంతరం ఆయన అభ్యాసం చేసేవారు. ఆ రోజు డైలాగులు సరిగ్గా పలుకుతున్నానని ఆయన పూర్తిగా సంతృప్తి చెందిన తరువాతనే బీచ్ నుండి వెళ్లారు. మరుసటి రోజు మామూలుగా సమయానికి ఎన్టీఆర్ సెట్ కు వచ్చారు. సీను మొత్తాన్ని ఒకేసారి తీయమని, దానివల్ల క్యారెక్టర్ భావోద్వేగాలను ఒకే స్థాయిలో కొనసాగించడం వీలవుతుందని దర్శకుని కోరారు. ఆ కోర్టు సీను నిజానికి ఏకపాత్ర అభినయం లాంటిది. అక్కడక్కడ ఇతర పాత్రల ప్రమేయం కొద్దిగా మాత్రమే ఉంటుంది. నటించడానికి ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. బోనులో నిలబడి డైలాగులు చెప్పాలి. కేవలం సంభాషణలు రకరకాలుగా చెబుతూ కళ్ళతోనూ ముఖ కవలికలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఈ సీనంతా ఏకబిగిన చిత్రీకరించారు. క్లైమాక్స్ సన్నివేశం కోసం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమాను చూశారు. సినిమాను 1982 జూలై 9వ తేదీన బొబ్బిలి పులి ఒకేసారి 100 థియేటర్లో విడుదలై సంచలనాత్మక చిత్రాల్లో మేటి చిత్రంగా పేరు పొందింది. బొబ్బిలి పులి సినిమాతో పాటు
1981 అక్టోబర్ 7న విడుదలైన కొండవీటి సింహం, 1982 మే 28న విడుదలైన జస్టిస్ చౌదరి వరుసగా ఒకదాని వెంట మరొకటి విడుదలై 3 సినిమాలు 300 రోజులు ఆడాయి. ఈ రికార్డును బద్దలు కొట్టడం ఏ ఒక్క నటుడి చిత్రాలకు ఎప్పటికైనా అసాధ్యమే. నటునిగా తన కెరియర్ ఇంతటి మహోన్నత దశలో ఉండగా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.